హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చాలా వివరంగా చెప్పబోతున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుం పట్టి కుడుతున్నానండి. 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఈ విధంగా పై వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్తో కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేయడమేనండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి ఒక అన్న కుట్టండి. ఆ కుట్టు కూడాను లైనింగ్ క్లాత్ మీదే పడాలండి, ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా మనం డాట్స్ని. ఆ విధంగా మళ్ళీ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి 1 ఇంచ్ డాట్ కదా, ఫోల్డ్ చేయడం వల్ల హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఎంత పొడవు అయితే మనము బ్యాక్ సైడ్ డాట్ మార్క్ చేసుకున్నామో ఆ విధంగా 2 కుట్లు వేసేసి చివరి వైపున రబ్ ఇచ్చేయాలండి. చూడండి, నేను ఏ విధంగా డాట్ వేస్తున్నానో. పై వైపుకి వచ్చేసరికి రబ్ చేయనండి. రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్దండి, అది గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు కుట్టిన తర్వాత రివర్స్ చేసేస్తాను, అక్కడ రబ్ చేయను. చివరికి వచ్చేసరికి రబ్ ఇచ్చేస్తానండి. ఆ విధంగా కుట్టు లాక్ అయిపోద్ది అప్పుడు. అంతేనండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా చూడండి, మిడిల్కి ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి 2 వైపులకి 3 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అండి. చూడండి, ఈ విధంగా ఒక వైపున వచ్చేసి 4 ఫ్రిల్స్ వచ్చాయి కదా, సేమ్ ఆపోజిట్ ఇంకా ఇంకొక మిడిల్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడి నుంచి మళ్ళీ ఆపోజిట్గా పెడుతున్నానండి. అంటే 2 ఎదురెదురుగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి. ఈ ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత నేను లోతు తీయలేదు కదండి హ్యాండ్స్కి రెండింటికి కూడాను. చూడండి, ఫ్రిల్స్ కుట్టిన తర్వాత ఏ విధంగా చంక వరకు కొలుచుకోవాలండి. పావుతోకు 8 ఇంచులు 9 ఇంచులు రావాలి. చూడండి, ఆ విధంగా మార్క్ చేసుకొని కొలుచుకుంటున్నానండి. పావుతోకు 9 ఇంచులు రావాలి. సేమ్ అదే ఇంకొక హ్యాండ్కి కూడా ఫ్రిల్స్ ఆల్రెడీ పెట్టేశానండి. చూడండి, ఈ విధంగా 2 ఈక్వల్గా పెట్టుకొని కొలుచుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఆ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అండి ఫ్రంట్ లోతు తీస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్కి ఒకేసారి తీస్తున్నానండి. ఇది ఫ్రంట్ వైపున అనేది గుర్తు కోసం మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందామండి. చూడండి, ఫ్రంట్కి వచ్చేసి మెయిన్ డాట్ ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఈ క్లాత్ జారిపోతుందండి, అందుకని జాగ్రత్తగా పట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి డాట్ కూడా 2 కుట్లు వేస్తానండి. కింద వైపు నుంచి 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. మెయిన్ డాట్ నుంచి వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. అంతేనండి. ఇక్కడ కూడా 2 కుట్లు వేసేసాను. ఇంకా చంక వైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా మెయిన్ డాట్ని చూడాలండి. అక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మెయిన్ డాట్ని చూసే విధంగా ప్లేస్ చేసుకోవాలి, అంతే అండి. ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి నేను ఏ విధంగా డాట్స్ వేస్తాననేది. ఇక్కడ చూడండి, ఇంకొక వైపును కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ కుడుతున్నాను. ఫ్రంట్ వైపు మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా 2 కుట్లు అయిపోయాయి. కింద వైపు నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసి పాదం గ్యాప్తో కుడుతున్నానండి. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ 2 కుట్లు అనమాట. ఇక్కడ చూడండి, చంక దగ్గర రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్ అండి. మళ్ళీ మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ అనమాట. అంటే చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. అంతేనండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేద్దామండి. చూడండి, ఈ విధంగా పెట్టేసి దీనికి వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. మెయిన్ డాట్ ఉంది కదా, అది వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక అనకుట్టు వేసేస్తున్నాను. ఈ అనకుట్టు ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి 2 కుట్లు వేసేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ చూడండి, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షేప్ పట్టిని జాయిన్ చేస్తున్నానండి. హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలండి. ఈ విధంగా మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇది పైనుంచి ఒక అనకు కుట్టేసేసామా, ఇది పక్కన పెట్టేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెండింటిని షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి 2 కుట్లు వేయాలండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు. చూడండి, 2 వైపులు వచ్చేసి చివర్లన రబ్ చేయాలన్నమాట. సేమ్ ఒక వైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా 2 కుట్లు వేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడాను షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసే ముందు చెక్ చేసుకోవాలండి. ఆ ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేస్తూ వస్తున్నానండి. హ్యాండ్కి కూడా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఒక వైపున వచ్చేసి ఒక కుట్టు వేసేసాం కదా, ఇంకో వైపున వచ్చేసి
స్టార్ట్ చేస్తున్నానండి. ఒకవైపున వచ్చేసి 2 కుట్లు అయిపోయాయి అనమాట. చూడండి ఈ విధంగా జాగ్రత్తగా హ్యాండ్ జాయిన్ చేసుకుంటూ రావాలండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రివర్స్ చేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేయడమేనండి. చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తున్నాను. చూడండి ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి. చెక్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర ఎక్సెస్ ఉందా అని చూసుకొని ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మిడిల్కి ఆ విధంగా పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ హ్యాండ్కి వచ్చేసి సైడ్ వచ్చేసి 2 వైపులా అతుకు పడిందండి. నేను వచ్చేసి ఆ ఎక్సెస్ క్లాత్ని అట్టే ఉంచేసాను. అంటే మనం సైడ్కు జాయిన్ చేసిన తర్వాత లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు కదా అనేసి నేను అలాగే ఉంచేసుకున్నానండి. అంతేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేస్తూ వస్తున్నానండి. కొంచెం బాగా పక్కన ఇల్లు కడుతున్నారండి, కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి ఈ విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను. మెయిన్ ఇప్పుడు గమనించాల్సింది ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నానండి బ్యాక్ పార్ట్కి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక వైపున రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనం ఎంత క్లాత్ ఫోల్డ్ చేయాలనేది తెలుస్తుందండి. చూడండి ఇప్పుడు చూడండి ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎంత ఎక్సెస్ ఉందనేది షేప్ పట్టీకి మనకు అర్థమవుతుంది కదా, అందుకోసం అండి. అంటే ఇప్పుడు చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది, సైడ్ హెచ్చు తగ్గులు రావండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఎంత ఎక్సెస్ ఉందా అనేది మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందనేది ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇదంతా ఫోల్డ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది కదండి. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఏంటంటే సైడ్స్ హెచ్చు తగ్గులు రావు, ప్లస్ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగానే ఉంటుందండి నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడాను. చూడండి ఈ విధంగా అలవాటు చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసానుగా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ రెండింటికి మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని ఎంత ఎక్సెస్ ఉందో ఫ్రంట్ వైపు నుండి మార్క్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా కుట్టేసేసాను. ఇదంతా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ గమనించండి. ఇప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదండి, షేప్ పట్టీకి మార్కింగ్ లేదు కదా, స్ట్రైట్గా పైనుంచి కిందకి మార్క్ చేసుకున్నాను. పావు తక్కువ 9 ఇంచులకి మనకు కావాల్సింది పావు తక్కువ 9 ఇంచులు కదండి, అంతవరకు మార్క్ చేసేసుకొని ఫ్రంట్ వైపు ఎంత ఎక్సెస్ ఉందో అదంతా కట్ చేసేయాలండి. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కింద వైపు మార్క్ చేసేసుకొని పావు తక్కువ 9 ఇంచులు మార్క్ చేసుకొని ఫ్రంట్ ఎంత ఉందో ఎక్సెస్ అదంతా కట్ చేసేసుకుంటామండి. మళ్ళీ పైనుంచి కట్ చేయకూడదండి, ఓన్లీ షేప్ పట్టీ క్లాత్ వరకే కట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి ఉక్సులు పట్టి కుట్టుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కాజాపట్టి కుడుతున్నానండి. ఈ విధంగా లోపల వైపున పెట్టేసి పాదం గ్యాప్తో కుడుతున్నానండి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టకూడదు, పాదం గ్యాప్తోనే కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక 2 కుట్లు వేయడమేనండి. కాజాపట్టి కదా, ఇక్కడ వచ్చేసి 2 కుట్లు ఖచ్చితంగా వేయాలండి. చూడండి ఈ విధంగా కుట్టు అయిపోయిందా, మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టేసేస్తున్నానండి. కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, అది కూడా నేను ఈ విధంగా క్లోజ్ చేసేస్తానండి. చూడండి కాజాపట్టి కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుడుతున్నానండి. ఉక్సులు పట్టి వచ్చేసి పై వైపుని ఈ విధంగా పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి అంటే 1/4 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. పైనుంచి మళ్ళీ ఒక అన కుట్టేసేయాలండి. చూడండి ఇప్పుడు కింద వైపున ఎక్సెస్ ఎక్కువ ఉంది కదా క్లాత్, అదంతా కట్ చేసేసుకున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి లోపల వైపుకి మళ్ళీ ఒక కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇది ఉక్సులు పట్టి కుట్టుకునే విధానం అండి. చూడండి మళ్ళీ చివరి వైపున గ్యాప్ ఉంటుంది కదా, అది కూడా నేను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు కాజాపట్టి మీద ఉక్సులు పట్టి పెట్టేసి ఏమైనా ఎక్సెస్ ఉందా అనేది చెక్ చేసుకోవాలండి. చూడండి కాజాపట్టి మీద ఉక్సులు పట్టి పెట్టేసి నేను కొలుచుకుంటున్నాను. నాకు కొంచెం ఉక్సులు పట్టి వచ్చేసి ఎక్సెస్ ఉందంటే అది నేను కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. అందుకోసమేనండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి 2 ఇంచెస్ క్రాస్ పీస్ అండి. నేను ఈ విధంగా వేస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే అది వేరండి, కానీ దీనికి వచ్చేసి ఈ విధంగా ఈ పద్ధతిలో కుట్టేసి లోపల వైపున వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను ఎక్సెస్ క్లాత్ అంతా. చూడండి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. చాలా ఈజీ పద్ధతి అనమాట, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి
కుట్టుకుంటూ రావడమేనండి. అంటే పైపింగ్ వేయడంలో ఈజీ ఇంతకంటే ఇంకోటి ఉండదండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది అనమాట. చూడండి, పాదం గ్యాప్ తోటి మొత్తం కుట్టుకుంటూ వచ్చేసాను చివరికి. చివరికి వచ్చేసిన తర్వాత ఘాట్లు పెట్టేయడమేనండి. మొత్తం ఈ విధంగా ఘాట్లు పెట్టేసేయాలి. 2 వైపులా ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, థ్రెడ్ని ఆ విధంగా ప్లేస్ చేసేసి ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనేది గమనించండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేను కుట్టే పద్ధతి అంతా కూడాను కుట్టు కూడా పర్ఫెక్ట్ ఉండాలి, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలండి. తొందరగా అయిపోవాలి, ఈజీగా కూడా అయిపోయే విధంగానే ఉంటుంది. చూడండి, బిగినర్స్ అయినా కూడాను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పద్ధతిలో కనుక మీరు అలవాటు చేసుకుంటే, నేను చెప్పే ప్రతి పాయింట్ చెప్పాను కదండి, బిగినర్స్ కోసమే అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది నేను చెప్పే ప్రతి పాయింట్, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానివ్వండి. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. లోపల వైపున వచ్చేసి ఎక్సెస్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అంతటికి హెమ్మింగ్ చేస్తానండి. హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ పక్కన కుట్టేస్తే అది లుక్ బాగోదు, ఫినిషింగ్ బాగుండదండి. ఖచ్చితంగా హెమ్మింగ్ చేస్తాను నేను ఒక నెక్ వరకు. కానీ హ్యాండ్కి అయితే పైపింగ్ వేసే పద్ధతి అయితే ఇట్లే ఉంటుంది. కాకపోతే ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టేసేస్తానండి, అక్కడ హెమ్మింగ్ చేయను హ్యాండ్ వరకు. అంతేనండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ, థ్రెడ్ని వచ్చేసి లూజ్గా పట్టుకోకూడదండి, థ్రెడ్ని వచ్చేసి స్టిఫ్గానే పట్టుకొని ఉండాలి. ఈ విధంగా వేళ్ళతో నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇంకా థ్రెడ్ పైపింగ్ ఈజీగా వేసే పద్ధతి ఈ పద్ధతిలో కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. కేవలం నెక్కి హ్యాండ్కి ఈజీగా ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, చివరి వైపుకి వచ్చేసరికి ఆ థ్రెడ్ని కట్ చేసేస్తాను. ఆ క్లాత్ని కూడా ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను అనేది గమనించండి. చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేసేసి చివరి వైపుకి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసానండి. ఇంకా మిగిలింది వచ్చేసి సైడ్ జాయిన్ చేయడం. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఈవెన్గా ఉంది కదా. ఇదంతా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదండి, ఫ్రంట్కి బ్యాక్కిను. అక్కడ మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకుని ఒక పిన్ పెట్టేస్తానండి. ఫస్ట్ ముందే ఈ విధంగా కొలుచుకొని చూసుకుంటే ఏంటంటే మళ్ళీ కుట్టిప్పుకునే పద్ధతి లేకుండా, ఆ తలనొప్పి లేకుండా ఉంటుందండి. చూడండి, బ్యాక్ పార్ట్కి ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇంకో వైపున ఫ్రంట్ పార్ట్కి కూడాను మార్కర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండింటికి వచ్చేసి పిన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకొని చూస్తున్నానండి, ఎంత ఎక్సెస్ ఉందా, ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలనేది మనకు అర్థమైపోతుంది. అందాజుగా కుట్టేసుకొని మళ్ళీ కుట్లిప్పుకోవడం కంటే ఇదే బెటర్ కదా, అందుకనేసి. చూడండి, నాకు ఎగ్జాక్ట్గా ఉందండి, నేను ఏమీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. చూడండి, ఇంకొచ్చేసి ఒక కింద వైపున రబ్ ఇచ్చేసుకుని ఇంకా సైడ్ జాయింట్ చేసేసేయడమేనండి. చంక వైపును కూడా చెక్ చేసుకోవాలండి. పైకి కిందికి కూడా జారిపోయే క్లాత్ కాబట్టి పైకి కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని వచ్చేసి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టుకోవడమేనండి. ఇంకా సైడ్ వచ్చేసి నేను వచ్చేసి 3 కుట్లు వేసేస్తానండి. చూడండి, ఒక కుట్టు అయిపోయింది. మళ్ళీ పాదం గ్యాప్తోనే వేయండి. పాదం గ్యాప్తో వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ లుక్ బాగుంటుందండి, అందుకోసం. అందుకని పాదం గ్యాప్తో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు 3 కుట్లు అయిపోయాయి కదా, ఇంకో కుట్టు వేసేస్తానండి. ఇంకో కుట్టు వేసేసిన తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ అంతా ఇప్పుడు కట్ చేసేస్తానండి. హ్యాండ్కి వచ్చేసి నేను కొలుచుకొని చూసుకోలేదు కదా, ఎంత క్లాత్ కావాలో అతుకు పడుతుంది కదా అనేసి కొంచెం ఎక్కువ క్లాతే పెట్టేసుకొని జాయిన్ చేసేసానండి అతుకుని. ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకుంటాను. సరిపోకుండా కుట్టుకోవడం కంటే ముందే కొంచెం ఎక్సెస్ పెట్టేసుకుంటే చివరిని వచ్చేసి కట్ చేసుకుంటే పోద్ది కదా అనేసి నేను ఈ పద్ధతి అలవాటు చేసుకున్నానండి. చూడండి, ఇంకోవైపుని కూడా సేమ్ అదేవిధంగా ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేయడమేనండి. చంక దగ్గర ఆ విధంగా పిన్ పెట్టేస్తే ఈక్వల్గా వస్తుందండి, చంక దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా. అందుకోసం అండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇటువైపున కూడా ఒక 4 కుట్లు వేసుకుంటూ రావడమేనండి. అంతేనండి. చూడండి, ఇక్కడ చూసారు కదా, పాదం గ్యాప్తోనే కుడుతున్నాను సైడ్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫినిషింగ్ లుక్ బాగుంటుందండి, అందుకోసం. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను. చూడండి, అంతేనండి. చూడండి, సైడ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. 2 వైపులా కూడాను ప్రతి కుట్టుకి గ్యాప్ పాదం గ్యాప్తో అని పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు చూడండి, పఫ్ హ్యాండ్ కదండి ఇది. ఈజీగా ఏ విధంగా కుట్టుకున్నారనేది అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి,
ఫ్రంట్ అంటే మనం కుట్టే పద్ధతి వచ్చేసి ఫ్రంట్ వైపున గ్యాప్ ఉండదండి, అందుకోసం గ్యాప్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఎవరికైనా సెట్ అవుతుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.